Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతపడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు. సార్ మీ పైన జరిగిన అక్రమ కేసులు వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు. దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చేతపడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? అది తెలియదండి. ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్. అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలా మందికి తెలియదు. అంటే రకరకమైన మెథడ్స్ విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారా, రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం, ఎట్లా దాన్ని చేయడం, డల్ చేయడం, లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట. అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో చేశారండి, ఏదో పూజ చేయాలన్నారు, ఏదో చేసాం, విడిపించాం, అయిపోయింది అన్నారు. ఓకే, అదేం నేను కాదు అని నేనేం చెప్పను. బట్ నేను ఏమి నమ్ముతానంటే నేను చెప్తున్నాను చూసారా, టైం అనేది డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి. అది జరిగి తీరాలి సార్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు, వీడు తొక్కేసాడు, వీడు నొక్కేసాడు, వీడి వల్ల జరిగింది, వాడు. ఆ టైం అలా జరిపిస్తుంది. ఆ టైం కొందరితో చేయిస్తుంది. వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అది వాళ్ళ రాతే. అది వాళ్ళ రాతే. ఆ కర్మ, అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది అక్కడ. వాళ్ళు తర్వాత అనుభవించాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు. నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి, నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి, వాళ్ళకన్నా నాకు నొప్పి ఉంటాడు. అది అలాగే రోగాలు రావడం, రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది. మన బాడీలో ఫుల్ ఏంటంటే, అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్. మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్. ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్, అంటాడు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ అతనికి సరిగా లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, శ్వాస సరిగా రావట్లేదు, ఏదో అంటాడు. అన్డయాగ్నోజబుల్ డిజీజ్ అంటారు. వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది, వాడికే తెలుసు. అదే దట్ ఈస్ టైం. అలాగే బాగా తాగుతాడు సార్ వీడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు, 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు. అది టైమే. అంటే ఆ గ్రహాలు, లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్. యాక్సిడెంట్ జరుగుతాయి సార్, అయిపోయాడు అనుకుంటాం, బ్రతికిపోతారు, తిరిగి వస్తాడు. కొందరు నుంచుని అలా పడిపోతారు. అవును. ఆల్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు టైం అండి. ఫ్యామిలీ, కెరియర్, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, అధికారం, అవన్నీ టైం కనెక్టెడ్. మనం అందుకే చెప్తాను కదా, అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడు ఎలా ఉన్నాడు నాకు ఎలా ఉండాలి, అవ్వదు, కష్టం. సార్, ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది, బుధ గురు, అంటే నాకు కొంత అవగాహన ఉంది, అందుకని అడుగుతున్నాను. మీ జాతకం ప్రకారం బుధ స్థానం, గురు స్థానం చాలా బలంగా ఉంది. అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు, మార్షల్ ఆర్ట్స్. అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్ట్ వైపు రావాలని రాసిపెట్టి ఉండాలి, కానీ మీ జాతకంలో అది లేదంట. అవును. ఎలా సార్, ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. పైవాడు అండి, ఇక్కడే వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది మహాశక్తి సార్. ఆ శక్తి ఏంటంటే, ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్, జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్. ఓకే. చాలామంది జాతకం చెప్తారు సార్, ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అదేంటి, వాడు జాతకం అయిపోయింది కదా, వాడు ఇంకా వాడు ఉన్నాడు ఏంటి, ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు. పైవాడు అదే మిరాకిల్. మిరాకిల్ మీనింగ్ ఏంటంటే అది, వాడికి టైం అయిపోయింది. ట్రాజెడీ మీనింగ్ ఏంటి, అదేంటి అప్పుడే చనిపోయాడు, పాపం చిన్న వయసు, వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా, జాతకంలో అలా లేదు కదా. కర్మ. పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా. అవును. మ్యాచ్ అయిందా లేదా. అవును, చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాళి కడతారు. అవును. ముహూర్తానికి ఫస్ట్ నైట్ పంపుతారు, అన్నీ పంపుతారండి. ఎందుకు విడిపోతున్నారండి? పెద్ద పెద్ద వాళ్ళు చీప్గా చూడరు కదా జాతకాలు. అవును. పూర్వజన్మ కర్మ, ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది, అది బెండ్ తీస్తుంది.
ఎట్లా? పిల్లల ద్వారా. ఉమ్, ఎవడైతే తప్పు చేశాడో వాడేమనుకుంటాడు, నన్ను ఎవడేం పీకలేడు, నేను అది చేశాను ఇది చేశాను వాడిని మోసం చేశాను అనుకుంటాడు. కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా, దానికి అంతరాత్మ ఫీలింగ్ ఉంటుంది తెలుస్తుంటుంది. కదా, అవును. అది ఫీలింగ్ ఇవ్వాలి కదా. ఎవరి ద్వారా? పిల్లల్ని బెండి తీస్తే ఆడు ఏడుపుతాడు, లేకపోతే వాడు ఏడవడు. సో ఆ కర్మ సిస్టమ్ అండి. యూ గెట్ వాట్ యూ గివ్ అంటారు. యూ గివ్ హ్యాపీనెస్, యూ గెట్ హ్యాపీనెస్. యూ గివ్ సారో, యూ గెట్ సారో. సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది. మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ప్లేట్లో ఇవ్వాలా, ఆకులో ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి. సార్, మీ జైలు జీవితం గురించి, ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. ఆ అంశం మీద నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు అడగలేదు. 1985 మే 19 డేట్ తప్పైతే కరెక్టే. Correct. 19th. ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్లారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు, అక్కడ ఉంచారు. సరే, దాని నుంచి మీరు ఒక 6 నెలల తర్వాత బయటపడ్డారు, జైల్లో చాలా కష్టాలు అనుభవించారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అందరికీ తెలుసు. కానీ సార్, మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని, సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను, నా దాకా వచ్చినాయి, జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకు వచ్చేసి అని అడిగారని, దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకేం సంబంధం, నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని, దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఒక 2 రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ క్వశ్చన్ ఉంచుతున్నాను. నిజమా అబద్ధమా? రాంగ్ అండి. ఎవరు నన్ను పిలవలేదు, ఎవరు నాతో మాట్లాడలేదు, ఏ పెద్ద రాజకీయ నాయకుడు కూడా నా దగ్గరికి రాలేదు. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండి. సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా? లేదు, తెలియదు. తెలిస్తే మేము జాగ్రత్తలు ఉంటాం. మీ వెనక పోలీసులు పడుతున్నారని, మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదా? అక్కడ మెసేజ్ ఎక్కడ ఉంది ఆ టైంలో? కాల్స్ లేవు. అంటే మా ఐడ్రీమ్కి వచ్చినప్పుడు భానుచంద్ర గారు ఒక మాట చెప్పారు. ఒకరోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి, అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి. అది జరిగిన సెకండ్ డే ఏదో నాకు అరెస్ట్ అయింది. ఓకే, అంతే. అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది సార్. అప్పటికి మనకి అంటే మనకు ఉన్న ఒక సర్కిల్ ఉన్నారు కదా, 2-3 days ముందు తెలిసిపోయింది. సర్కిల్ చెప్పారు ఓకే, ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు, ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్కి పోవడం లేదు. నేను ఐ వాంటెడ్ ఇట్, లెట్ ఇట్ కమ్. ఐ వాజ్ ప్రిపేర్డ్ కమ్ వాట్ బి. ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేయాలనుకున్న వాడు ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల, అమ్మయ్య నా ఇదే అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు. అది అవలేదు అనుకోండి, ఇంకా వేరేదైనా వాడు చేయవచ్చు కదా. సో రాని చూద్దాం, నా టైం ఎలా ఉందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను ఐ ఫేస్డ్ ఇట్. నేనేమి పారిపోయి ఎవరి రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను ఇది అడాప్ట్ చేయలే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి, అంతే. రకరకంగా న్యూస్ ఉంటుంది అది ఇది అని, బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైం. ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు. మంచి చెడు. 6 నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే 2 రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతాడు. పక్కన ఎవరు ఉండరు, అయిన వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు. 6 నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ను చూసి ఈ మనిషి 6 నెలలు జైల్లో ఉన్నాడా, ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లెపువ్వులాగా తిరిగి వచ్చారంట. ఆ 6 నెలల కాలంలో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి జైల్లో ఏం చేశారు? ఫస్ట్ పాయింట్ కరాటే సార్. ఓకే, కరాటే నాకు మెయిన్ బేస్. అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజ్ నేను చేసేవాడిని. తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్. ఖైదీలా? ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం, నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ, నా పక్క ఇల్లు ముస్లిమ్స్. మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్, ఆవిడ ఊటీకి వెళ్ళేటప్పుడు పక్క ఇల్లు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు. నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని. ఐ స్టడీడ్ ఇన్ ఎ క్రిస్టియన్ స్కూల్ సార్, చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట. సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది. స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ ఫ్రెండ్స్, జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను. స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే. జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు పరిస్థితిని బట్టి,
తప్పు చేయని వాళ్ళు ఉన్నారు. బట్ అందరికీ సింపతి నా మీద, నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం 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 వాళ్ళు డైలీ షేర్ చేసేవారు. బా. మీరు తగ్గకూడదు సార్, మీరు ఎలా వచ్చారో ఉమ్, బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి. వాళ్ళకి అవును. ఫ్రీ మీల్స్ ఉండదు. అవును. ఆ రేషన్లో కూడా నాకేంటంటే నాకు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ నాన్ వెజిటేరియన్ అన్ని పెడతారు, వారానికి 3 సార్లు పెడతారు. నేను తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి. సార్. పొలిటికల్ ప్రిజనర్ అయితే చేస్తారు, పొలిటికల్ ప్రిజనర్కి చాలా బాగా చూసుకుంటారు. బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చున్నారో వాళ్ళని మామూలుగానే ట్రీట్ చేస్తారు. నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే ఆ జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే. దాంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్ని క్యాస్ట్, అంటే తమిళనాడు ఉమ్, ఉమ్. అన్ని క్యాస్ట్ అన్ని రకమైన మతాలు కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మలా. సార్. ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు, ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు. సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు. ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మనం లైఫ్లో ఒక జర్నీ ఏమేమి నేర్చుకోవాలో, ఏ ఏజ్లో నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం, కిందకి వెళ్ళిపోయాం, ఇప్పుడు ఎలా ఉండాలి, మళ్ళీ పైకి వస్తాం. సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం, ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, డ్రగ్స్కి వెళ్ళిపోవడం, నెవర్. డ్రగ్స్ నెవర్, బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్. ఆ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది. ఇప్పుడు అంటారు కదా, టుడే ఈజ్ నాట్ లైక్ ఎస్టర్డే, టుమారో విల్ నాట్ బీ లైక్ టుడే. సో అది మైండ్లో కొన్ని అలా ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఎవడేం పీకలేరు. ఈరోజు ఇండియా మొత్తం గర్వించే స్థాయిలో ఉన్నారు. అప్పట్లో ప్రభాస్ గారి గురించి మీకు ఆయన ఏమన్నా చెప్పేవారా? లేదండి, యాక్చువల్లీ కృష్ణరాజు గారు నాకు రారాజు సినిమా నాకు ఫస్ట్ అండి. సార్. రారాజులో నేను గెస్ట్ రోల్ చేశాను, పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను. సార్. సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా షూటింగ్లో అందరికీ తెలుసండి కృష్ణరాజు గారు బిహేవియర్ ఏంటంటే, ఆయన షూటింగ్కు అరగంట లేట్ వస్తాడు. ఓకే. లేట్ వచ్చిన తర్వాత అందరూ తిన్నారా లేదా కనుక్కుంటాడు. ఓకే. తినేసిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి ఏదో ఎక్స్ట్రా తెప్పిస్తాడు. షూటింగ్ 10:30కి మొదలవుతుంది, 12 గంటలకి బ్రేక్, అందరూ బాగా భోజనం చేయండి అంటాడు, మళ్ళీ తినండి అంటాడు, మళ్ళీ సాయంత్రం మెల్లిగా 3:30కి స్టార్ట్ చేసి 5:30కి ప్యాకప్ చేసేస్తాడు. లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ టైపు మెంటాలిటీ. నాతో బాగా క్లోజ్ అయిపోయి ఆయన చెన్నై, ఆయన హౌస్లో ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు, నువ్వు రా అని చెప్పి చెన్నైలో వెళ్తే ఆయనకి కారు పిచ్చి, అప్పుడు ఫారిన్ కార్స్ పిచ్చి. సో ఈ కారు నీకేం కారు ఉంది అది ఇది. తర్వాత మంచి ఫుడ్, మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్. అంటే అయితే ఇప్పుడు డార్లింగ్ ఉండే అలవాటు అక్కడి నుంచే వచ్చింది. అది అక్కడి నుంచే వచ్చింది. ఒక ఐటమ్ ఉంటే చాలు, ఈ టేబుల్ అంటే ఈ టేబుల్ ఫుల్ ఉండాలి, అన్నీ ఉంటాయన్నమాట. నిజంగా ఆ రాజు అంటే ఆ రాజు ఫీలింగ్ అదే నాకు కంటిన్యూ చేశాను. నేను లీడర్ అనే సినిమా చేశాను, బావబావమరి సినిమా చేశాను. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా నన్ను పిలిచేవారు, ఇంటికి పిలిచి భోజనాలు అది ఇది. అంటే అది ఒక ఆ టైప్ ఆఫ్ ఇది. చెడు అనేది ఎప్పుడు లేదు సార్, అందరితో మంచిగా ఉండాలి అందరికీ. ఆయనకి ఒకటి ఎక్సర్సైజ్, తర్వాత కరాటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా పిలిచేవాడు, పిలిచి కొంచెం ఏంటి ఎక్సర్సైజ్ చేయట్లేదా అన్నాడు. కొంచెం టఫ్గా ఉంటే ఇలాగే ఉండే అట్లా. అంటే ఎక్సర్సైజ్ మీద, హెల్త్ మీద బాగా, అంటే ఫిట్నెస్ మీద, ఫుడ్ మీద, లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయకుండా లైఫ్ ఏంటి అని అనుకుంటున్న ఒక వ్యక్తి. ఐ మిస్ హిమ్ ఎ లాట్ అండి. ఇప్పుడు అదే ఆ క్యారెక్టరిజం అంతా డార్లింగ్లో చూస్తున్నాం. ఆ బిహేవియర్ కానీ అన్నీ అదే వచ్చేసింది. అవును, సేమ్ జూనియర్, అదే మంచితనం, అదే ఫుడ్ పెట్టడం, సేమ్ జూనియర్ వచ్చింది. బట్ ఆ క్లోజ్నెస్, ఇంకా ఆ ఫీలింగ్ ఆయన మరి మిగతా వాళ్ళతో ఎలా నాకు తెలియదు, నాతో మట్టికి ఒక తమ్ముడు లాగా బాగా చూసుకున్నవారు, మంచి అభిమానం ప్రేమతో చూసుకున్నవారు అనమాట. అండ్ మేము కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు వీ యూస్ టు మీట్ అండి. ఆయన కొంచెం టెంపుల్స్కి వెళ్ళేటప్పటికి కర్ణాటకలో అంతా వీ యూస్ టు మీట్ అనమాట. అట్లా ఇంకా క్లోజ్ అయిపోయాం. భక్తి కూడా ఆయనకి ఉందన్నమాట. శరత్ గారికి వస్తే నాకు చెప్పాలంటే చిరంజీవి గారికి ఎట్లా కోదండ రామిరెడ్డి డైరెక్టర్ సాంగ్స్ విషయంలో, అంటే కంపోజింగ్, లిరిక్స్, స్టెప్స్ ఇవన్నీ చేశారు. నాకు శరత్ గారు సాంగ్స్, ఆయన పాటలన్నీ హిట్టే కదా సార్ మీ కాంబినేషన్లో. సినిమా ఎలా ఉన్నా సరే ఆ సినిమా సాంగ్స్ వల్ల సినిమాలు 6 వారాలు ఆడిన సినిమాలు ఉన్నాయి. నా కోసం లిరిక్స్, నా కోసం కాస్ట్యూమ్స్, నా కోసం స్టెప్స్
అంటే మాస్టర్తో మాట్లాడి చేశారు. ఆయన కూడా ఐ మిస్ హిమ్ అలాట్ అండి. తర్వాత చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటూ వర్క్ని చాలా స్మూత్గా చేసేవారు. నాట్ ఓన్లీ సాంగ్స్, సినిమాలో డైలాగ్స్ అవును. కానీ సీన్స్ కానీ. బాబా మరిది సినిమా ఉంది, చాలా అల్లుడు అనే సిరీస్లో మాత్రం మొత్తం వరుసగా దొంగలుడు ఆయన- ఆలుడు ఇయ్యలుడు మొత్తం చాలా మీయే కదా. చాలా ఐ మిస్ హిమ్ అలాట్ ఇప్పుడు, బికాస్ ఆయన లేరు. అండ్ లాస్ట్ వరకు ఆయన నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు బి గోపాల్ గారు ఉన్నారు, అవన్నీ వేరే విషయం. బట్ కంటిన్యూస్గా మేము సినిమాలు చేసాం అట్లా. అవును. అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడ జాతర జరిగినా సరే ఆ కుర్రాడు బాబాయ్ అనే ఒక సాంగ్ ఉంటుంది. బాబాయ్ తలుకు 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 చిన్నది అదే పాట, అండ్ ఆ బాబా మధ్యలో సిల్క్ స్మిత సాంగ్. ఈ పాటలు లేకుండా తిరణాలు కానీ జాతరలు కానీ ఎక్కడ క్లోజ్ అవ్వదు సార్. నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు, నేను చెప్తే నేను సెల్ఫ్ డబ్బా నేను కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ సాంగ్ బాగుందంటే నేను డ్రైవర్ని అడిగేవాడిని, ఇది ఏ సినిమా సాంగ్ సార్? మీ సినిమా సార్ ఇది, మీ సినిమా సాంగ్ మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీ సినిమా సాంగ్ అని. అప్పుడు నాకు వెలిగేది, ఓ ఇదే ఇది అని చెప్పి. అంటే అంత మంచి ట్యూన్స్ అండి, అంత మంచి లిరిక్స్. ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా, కంపల్సరీ నాది ఒక 5 పాటలు దాంట్లో రీమేక్ రీమిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటుంది. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు ఈ యూత్ దానికి డ్యాన్స్ చేయడం, ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. అయ్యో ఎందుకు తెలియదు సార్. బట్ అది నిజంగా చాలా నేను చాలా famous. అదృష్టం ఆ సాంగ్స్ చేసిన నిజంగా వాళ్ళకి నమస్కారం. అదృష్టం, ఇవన్నీ అదృష్టం సార్. ఇది అందరికి రాదు, అవును. అందరికీ ఈ సాంగ్స్ విషయంలో సీన్స్ విషయంలో అదృష్టం రాదు. కొన్ని డైలాగ్స్, కొన్ని రైటర్స్, కొన్ని కెమెరామెన్స్, వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి. అట్లా నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు. నాకు భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు. ఏమీ బ్యాకింగ్ లేకుండా, ఏమీ పుషింగ్ లేకుండా, సొంత స్వయం కృషి మీద కింద పడి లేసి కూర్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు, నా అభిమానులు, వాళ్ళందరికీ నేను పాదాభివందనలు చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి, ఇదే